నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతుంది? ఈ 15 రోజులు మీనరాశిలో జన్మించిన వారికి జరిగేటటువంటి మార్పులేంటి? శ్రీమాత్రే నమః. మీనరాశ్యాధిపతి గురుడు రాశికి ద్వితీయంలో సంచారంలో ఉన్నాడు. అలాగే రాశిలో రాహు సంచారం, సప్తంలో కేతువు, వ్యయంలో శని సంచారం. ఇదే మీనరాశిలో ఏలినాటి శని సంచారం జరుగుతుంది. సో మీనరాశిలో జన్మించిన వారందరూ కూడా శని మంత్రం జపం చేసుకుంటే మంచిది. ఇంకా ఒక సంవత్సరంన్నర పాటు సో ఈ 15 రోజులు కూడా చేసుకుంటే మంచిది. వీళ్ళు మహాశివరాత్రి రోజున శివాలయానికి మహాశివరాత్రి రోజున శివాలయంకి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది అని పరమేశ్వరుడు చెబుతున్నాడు. ఇంటే మంచిది, వినకపోతే మరీ మంచిది. సో ఇంటే ఒకటే, వినకపోతే డబల్ ధమాకా భగవంతుడు ఇస్తున్నాడు కనుక ఈ రాశి వాళ్ళు ఏం పట్టుకున్నా బంగారమే అవుద్ది. మాయ చేస్తే ఎక్కువ బంగారం వస్తుంది, మాయ చేయకపోతే తక్కువ బంగారం వస్తుంది వీళ్ళకి. సో గ్రహాలు అలాగ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొద్ది మాయ చేయాలి. ఈ మీనరాశిలో ఉన్నవారి యొక్క రాజకీయ రంగంలో ఉన్నవారు, మీనరాశిలో జన్మించిన వారి జీవన విధానం ఎలా ఉండబోతుంది? మీనరాశి వారు రాజకీయంగా రాణిస్తారమ్మా. అసత్యాలు ఎక్కువ చెప్పాలి, నిజం చెప్పకూడదు రాజకీయంగా. అది వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు వీళ్ళు అంతే రాణిస్తారు, కానీ మాయ చేయాలి, నిజం మాట్లాడకూడదు. మాయ చేస్తే బాగా రాణిస్తారు. ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళ యొక్క పూర్తిగా ఆర్థిక పరిస్థితి ఈ 15 రోజులు ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుందమ్మా, ఎందుకంటే మోసం చేస్తారు కదా, బాగానే ఉంటుంది. విద్యారంగము అన్ని రకాలుగా బాగుందా గురువుగారు? విద్యారంగం, రాజకీయ రంగం, సినిమా రంగం అన్ని రంగాలకి బాగానే ఉంది. ఓవరాల్గా మీనరాశికి ఈ 15 రోజులు ఎలా ఉంటుంది? వీళ్ళకి 12 ఆదాయం, 4 ఖర్చు అమ్మ కనుక 8 లాభంలో ఉన్నారు కనుక ఓవరాల్గా ఈ 15 రోజులు కూడా మీనరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయని ఆ పరమేశ్వరుడు చెప్తున్నాను, ఈ దేహంతో సెలవిస్తున్నాడు, చెప్పిస్తున్నారు. అంతే. ఇక్కడ పలికేది పరమేశ్వరుడే, పలికించేది పరమేశ్వరుడే, చేయించేదంతా కూడా ఆయనే. ఆయన ఆడిస్తే వీడు ఆడుతున్నాడు అంతే తప్ప ఇక్కడ మనం చెప్పేదేం లేదమ్మా. సో ధన్యవాదాలు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.